హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. మనం ఇంతకుముందు క్లాస్లో డేటాబేస్ అంటే ఏమి, డేటాబేస్ యొక్క టైప్స్, మళ్ళీ ఆర్డీబీఎంఎస్ అంటే ఏమి, ఆర్డీబీఎంఎస్ని కమ్యూనికేట్ చేసేదానికోసం యూజ్ చేసే లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అనేది, మళ్ళీ కన్స్ట్రెయిన్స్ అంటే ఏమి, డేటా టైప్స్ అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకున్నాం. అలానే ఒరాకిల్ 10G డేటాబేస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి కూడా మనం క్లియర్గానే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ యొక్క స్టేట్మెంట్స్ అంటే ఆర్డీబీఎంఎస్ని కమ్యూనికేట్ చేసేదానికోసం యూజ్ చేసే లాంగ్వేజ్ని మనం స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ అంటాం, అంటే ఎస్క్యూఎల్ అని. దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏమి చూసినట్లయితే ఒక 5 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి DDL, DML, TCL, DCL, DQL అనేది. ఈ 5 స్టేట్మెంట్స్ గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే DDL అనేది. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, నార్మల్గా నేను ఎస్క్యూఎల్ అంటే ఆర్డీబీఎంఎస్లో మనం డేటా అనేది టేబులర్ ఫామ్లోనే స్టోర్ అవుతుంది అని చెప్పిన దానికి సంబంధించి, అంటే ఇక్కడ ఏ విధంగా టేబుల్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా కాలమ్స్ని క్రియేట్ చేయాలి, మళ్ళీ టేబుల్ని ఏ విధంగా మోడిఫికేషన్ చేయాలి అనే దాని గురించి సంబంధించి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. మళ్ళీ డేటా మ్యానిపులేటెడ్ లాంగ్వేజ్ అంటే డేటా ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి టేబుల్లో, మళ్ళీ ఏ విధంగా అప్డేట్ చేయాలి, డేటా ఏ విధంగా డిలీట్ చేయాలి అనే దాని గురించి డేటా మ్యానిపులేటెడ్ లాంగ్వేజ్లో తెలుసుకుందాం. మళ్ళీ ట్రాన్సాక్షన్ కంట్రోల్ అంటే డేటాని ఏ విధంగా సేవ్ చేయాలి ట్రాన్సాక్షన్లో అనే దాని గురించి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో తెలుసుకుందాం. మళ్ళీ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి పర్మిషన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో తెలుసుకుందాం క్లియర్గా. ఇప్పుడు మనం ప్రజెంట్గా వచ్చి మనం డేటా క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏమనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుని దాని తర్వాత ఈ 4 స్టేట్మెంట్స్ అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మనం 5th స్టేట్మెంట్ డేటా క్వైరీ లాంగ్వేజ్ అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ డేటా క్వైరీ లాంగ్వేజ్ దేనికి యూజ్ అవుతుందంటే, ఒక డేటాబేస్లో ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసేదానికోసం మనం డేటా క్వైరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో చూసినట్లయితే ఒక 4 కమాండ్స్ కానీ 4 స్టేట్మెంట్స్ అనుకోవచ్చు. 4 కమాండ్స్ అనేవి ఉన్నాయి. అవి చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చి సెలెక్ట్ అనేది, నెక్స్ట్ వన్ వచ్చి ప్రొజెక్షన్, థర్డ్ వన్ వచ్చి సెలెక్షన్, ఫోర్త్ వన్ వచ్చి జాయిన్ అనేది. సెలెక్ట్ అనేది ఏమని చూస్తే, నార్మల్గా ఈ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఒక డేటాబేస్లో ఉన్న డేటాని ఫిచ్ చేసి డిస్ప్లే చేసేదానికోసం మనం సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ప్రొజెక్షన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, డేటాబేస్లో ఉన్న డేటాని కాలం వైజ్గా ఫిచ్ చేసి డిస్ప్లే చేసేదానికోసం మనం ప్రొజెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్షన్ అనేది ఏమంటే బోత్ కాలమ్స్ అండ్ రోస్ని ఫిచ్ చేయడానికి కోసం మనం సెలెక్షన్ అనేది యూజ్ చేస్తాం. నేను చెప్పిన మల్టిపుల్ టేబుల్స్, నార్మల్గా డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ టేబుల్స్ నుంచి అట్ అ టైంలో మనం డేటాని ఫిచ్ చేసేదానికోసం మనం జాయిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ సెలెక్ట్ అంటే స్టేట్మెంట్ క్లియర్ అయితే తెలుసుకుందాం. దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ డేటాబేస్ అండ్ డిస్ప్లే ఇట్. దీని సెలెక్ట్ అంటాం. నెక్స్ట్ ప్రొజెక్షన్ అంటే ఏమని చూసినట్లయితే, ది స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ డేటాబేస్ బై సెలెక్టింగ్ ఓన్లీ కాలమ్స్. దీన్ని మనం ప్రొజెక్షన్ అంటాం. సెలెక్షన్ అంటే ఏమని చూసినట్లయితే, ది స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ డేటాబేస్ బై సెలెక్టింగ్ బోత్ కాలమ్స్ యాజ్ వెల్ యాజ్ రికార్డ్స్, లేకపోతే రోస్ అనుకోవచ్చు. దీన్ని మనం సెలెక్షన్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే జాయిన్స్. ది స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ సైమల్టేనియస్లీ. అంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి అట్ ఎ టైంలో మనం డేటాని రిట్రీవ్ చేసేదాన్ని దానికోసం మనం జాయిన్స్ అనేది ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను సింపుల్గా వచ్చి ఈ సెలెక్ట్ అనే దాని గురించి, ప్రొజెక్షన్ అనే దాని గురించి, మళ్ళీ సెలెక్షన్ గురించి, జాయిన్ గురించి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. దీని గురించి ఎంటైర్గా ఒక 4 to 5 క్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం క్లియర్గా అనేది అన్ని దాని గురించి ఇంకా నెంబర్ ఆఫ్ అనేది ఉంది. ఓన్లీ డేటా క్వైరీ లాంగ్వేజ్ గురించి మాత్రమే మనం చాలా అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అని తెలుసుకునే దానికి ముందు మనం మీరు ఒరాకిల్ 10G డేటాబేస్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకున్నారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ అనేది చేసుకోండి. దానికోసం ఇక్కడ మనం SQL ప్లస్ అని సెర్చ్ చేయండి. SQL ప్లస్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది చేయండి. ఎందుకంటే నార్మల్గా వచ్చి సమ్ ల్యాప్టాప్స్లో అయితే ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అనేది అయిపోతుంది. సమ్ ల్యాప్టాప్స్లో మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అనేది అవ్వడం జరుగుతుంది. దానికోసం
మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లము రాదు. దానికోసం ఇక్కడ మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది చేసుకుందాం. ఇప్పుడు మీకు యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేను యూజర్ నేమ్ అనేది స్కాట్ కాబట్టి స్కాట్ అనేది ఎంటర్ చేసుకున్నాను. పాస్వర్డ్ అనేది మీరు ఏం పాస్వర్డ్ అనేది పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే అనేది ఇచ్చేయండి. ఇప్పుడు నేను డేటా క్వైరీ లాంగ్వేజ్ అని చెప్పిన. నార్మల్గా వచ్చి ఈ డేటా క్వైరీ లాంగ్వేజ్ అని మనం RDBMSని కమ్యూనికేట్ చేసేదానికి SQL అనేది యూజ్ చేస్తామన్నా. ఇక్కడ RDBMSలో డేటా అనేది మనకి టేబులర్ ఫామ్లో స్టోర్ అనేది అవుతుందన్న. ఈ టేబులర్ ఫామ్లోనే డేటా అనేది ఎవరి డేటా అనేది స్టోర్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ RDBMSలో మనం డేటా అనేది టేబులర్ ఫామ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ SQL Oracle 10G అనేది మనకి డిఫాల్ట్గా ఒక 4 టేబుల్స్ అంటే 4 డేటాబేస్ టేబుల్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆ 4 డేటాబేస్ టేబుల్స్ గురించి తెలుసుకునే దానికోసం మనం నార్మల్గా ఇక్కడ SQLలో ఏ టేబుల్ ఉందని మనకు తెలియదు. దాన్ని తెలుసుకునే దానికోసం మనం అంటే ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అనే దానికి షార్ట్ కట్ ఏమంటే మనం ట్యాబ్ అనేది యూజ్ చేస్తాం. ఎండ్ విత్ సెమీకాలన్. మనం నార్మల్గా SQLలో వచ్చి ఏ క్వైరీ ఎంటర్ చేసినా మనకేమంటే ఎండింగ్లో సెమీకాలన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే అనేది ఓకే అనేది కాదు. కాబట్టి మనం సెమీకాలన్ అనేది పెట్టుకుందాం. పెట్టి ఎంటర్ అనేది చేసుకోండి. ఎంటర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి టేబుల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే డిపార్ట్మెంట్ టేబుల్ అనేది ఉంది, మళ్ళీ ఎంప్లాయీ టేబుల్, మళ్ళీ బోనస్, శాలరీ గ్రేడ్. నార్మల్గా మీకు డిఫాల్ట్గా ఏమంటే ఇక్కడ 4 టేబుల్స్ అనేది మీకు Oracle 10Gలో ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ, బోనస్, శాలరీ గ్రేడ్ అనేది. ఇది నార్మల్ BSK అనేది నేను క్రియేట్ చేసుకున్న టేబుల్ అనేది ఇది. మీకు నార్మల్గా డిఫాల్ట్గా వచ్చి ఈ 4 టేబుల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ టేబుల్స్ నుంచి ఏ విధంగా డేటా అనేది రిట్రీవ్ చేయాలి అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత మనకేమంటే ఈ టేబుల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేమంటే ఇక్కడ ఈ టేబుల్స్ అనేది అంటే డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్, బోనస్ టేబుల్, శాలరీ గ్రేడ్ టేబుల్ అనేవి ఉన్నాయి. కానీ దీంట్లో ఏ కాలమ్స్ ఉన్నాయి, మనం కాలం వైజ్ రిట్రీవ్ చేయాలంటే మనకి కాలమ్స్ తెలియాలి కదా. అంటే మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే దానికోసం ఏమంటే ఇక్కడ డిస్క్రిప్షన్ DESC అంటే షార్ట్ కట్ వచ్చి DESC. మనం ఏ టేబుల్లో కాలమ్స్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ని మనం ఎంటర్ చేస్తాం. ఎగ్జాంపుల్ EMP అంటే ఎంప్లాయీ టేబుల్ అంటే మనకి ఏమంటే ఇక్కడ చూసితే మనకి ఎంప్లాయీ టేబుల్లో EMP నేమ్ మన యొక్క కాలం నేమ్స్ అనేది, మళ్ళీ మనం ఏ కన్స్ట్రెయిన్స్ ఇక్కడ చూసితే ఇది కన్స్ట్రెయిన్స్ అనేది ఏ కన్స్ట్రెయిన్స్ అనేది యూజ్ చేసినాం, మళ్ళీ ఏ డేటా టైప్ అనేది యూజ్ చేసినాం అనే దాని గురించి మనకి ఏమంటే క్లియర్గా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి EMP నెంబర్, ఫస్ట్ కాలం నేమ్, సెకండ్ వచ్చి ఎంప్లాయీ నేమ్, థర్డ్ వన్ వచ్చి జాబ్, ఫోర్త్ వన్ MGR, మళ్ళీ హైయర్ డేట్, శాల్, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్. ఇదేమంటే మన యొక్క ఎంప్లాయీ టేబుల్లో ఉన్న కాలం నేమ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సెలెక్ట్, నేను ఇక్కడ ఏంటంటే DQLలో ఉంటే 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సెలెక్ట్ అనేది. ఈ సెలెక్ట్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది గురించి తెలుసుకుందాం. దానికోసం అంటే మనం ఫస్ట్ వచ్చి సెలెక్ట్ చేసి డిస్ప్లే చేసేదానికోసం అంటే మనం సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. దానికోసం సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్, ఇక్కడ ఏమంటే సెలెక్ట్ స్టార్ అనేది యూజ్ చేసినాం. నెక్స్ట్ ఎంటర్ అనేది ఇచ్చుకోండి. ఫ్రమ్, మనం ఏ టేబుల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయాలనో ఫ్రమ్ అనేది మెన్షన్ చేసి ఆ టేబుల్ నేమ్ అనేది ఎంటర్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ అనేది ఉన్న టేబుల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయాలంటే దానికోసం EMP అనేది ఎంటర్ చేసి సెమీకాలన్, ఎండ్ విత్ అనేది సెమీకాలన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకి ఏమంటే దాంట్లో ఉన్న టోటల్ డేటా అనేది డిస్ప్లే అనేది అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు n నెంబర్ ఆఫ్ టేబుల్స్ లాగా కనిపిస్తుంది, కానీ ఏమంటే ఇదన్నీ ఒకే టేబుల్, 14 రికార్డ్స్, 14 రోస్ అనేవి. దానికోసం మీరు సింగిల్ టేబుల్లో మనకి ఒక ఆర్డర్లో రావాలంటే దానికోసం ఒక క్వైరీ అనేది యూజ్ చేస్తాం. అదేమంటే సెట్ పేజెస్ 100 లైన్స్ 100, సెట్ పేజెస్ 100 లైన్స్ 100 లేకపోతే సెట్ పేజెస్ 1000 లైన్స్ 1000 అనేది మీరు ఎంటర్ చేసుకుంటే మీకు ఏమంటే ఒక ఆర్డర్లో డేటా అనేది డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. దీనికి మీరు సెమీకాలన్ ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. మీకు చూసినట్లయితే సెట్ పేజెస్ 100 లైన్స్ 100 అనేది ఎంటర్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనం సెలెక్ట్ ఫస్ట్ కమాండ్ని సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఇక్కడ చూస్తే సేమ్ రికార్డ్స్ అనేది మనకి ఏమంటే ఇక్కడ చూస్తే మనకు ఒక ఆర్డర్ ఫార్మాట్లో రావడం అనేది జరిగింది. మనకు ఒక ఆర్డర్ ఫార్మాట్లో రావడం కోసం మనం అంటే సెట్ పేజెస్ 100 లైన్స్ 100 లేకపోతే సెట్ పేజెస్ 1000 లైన్స్ 1000 అనేది ఎంటర్ అనేది చేసుకుంటాం. ఇదేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే సెలెక్ట్ చేసి మనకి ఏమంటే డిస్ప్లే చేస్తుంది. అంటే సెలెక్ట్ అంటే ఏమంటే దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు
రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ డేటాబేస్ అండ్ డిస్ప్లే ఇట్. ఇదేమంటే డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకునేది డిస్ప్లే అనేది చేసేసింది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఫస్ట్ వచ్చి ఫ్రమ్ అనేది వర్క్ అవుతుంది. ఫస్ట్ ఫ్రమ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే డేటాబేస్కి ఎంప్లాయీ టేబుల్కి అనేది వెళ్ళడం. ఈ ఎంప్లాయీ టేబుల్లో సెలెక్ట్ అనేది చేస్తుంది. ఈ సెలెక్ట్ అనేది ఏం చేస్తుంది, సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ స్టార్ అనేది యూజ్ చేస్తున్నాం. స్టార్ అంటే ఏమంటే టోటల్ అన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఈ ఎంప్లాయీ టేబుల్లో అన్నీ డిస్ప్లే చేసేదానికోసం మనం అంటే స్టార్ అనేది యూజ్ చేస్తాం. ఇదేమంటే సెలెక్ట్ స్టేట్మెంట్ కమాండ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేమంటే ప్రొజెక్షన్. ఈ ప్రొజెక్షన్ అనేది ఎందుకంటే ఇక్కడ నార్మల్గా మనం ఓన్లీ కాలం వైజ్గా డిస్ప్లే చేసేదానికోసం మనం అంటే ప్రొజెక్షన్ అనేది యూజ్ చేస్తాం. మనం ప్రొజెక్షన్ ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ కాలం మాత్రం డిస్ప్లే చేయాలి, లేకపోతే ఇక ఈ జాబ్ కాలం మాత్రం డిస్ప్లే చేయాలి, లేకపోతే ఈ జాబు మళ్ళీ శాలరీ, లేకపోతే ఈ పర్సన్ ఈఎంపీ నేమ్ శాలరీ. ఈ విధంగా మనకి ఓన్లీ కాలమ్స్లో ఉన్న డేటాను మాత్రం డిస్ప్లే చేసేదానికోసం మనం ఏమంటే ప్రొజెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏ విధంగా దానికి క్వైరీ రాయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ దానికోసం అంటే సెలెక్ట్ ఇప్పుడు మనకి ఏ కాలం కావాలి, ఎగ్జాంపుల్కి నేను వచ్చి ఈ నేమ్, మీరు దేనికైనా నార్మల్గా వచ్చి ఇక్కడ మీకు నేమ్స్ స్ట్రింగ్ ఫామ్లో ఉండేదానికన్నీ మనం అంటే క్యాపిటల్ లెటర్లో రాసుకుంటే మనకి ఏమంటే బెనిఫిట్ అనేది. ఎందుకంటే సమ్ టైమ్స్ అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో మనం రాసినప్పుడు క్యాపిటల్ లెటర్లోనే యూజ్ చేయాలి. కాబట్టి మీరు అన్ని క్వైరీస్కి నార్మల్గా క్యాప్స్ అనేది ఆన్ చేసుకోండి. ఇప్పుడు నేను సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ ఏమంటే ఎంప్లాయీ టేబుల్ నుంచి రిట్రీవ్ అనేది చేయాలి కాబట్టి ఈఎంపీ అనేది ఎంటర్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకేమంటే ఓన్లీ ఎంప్లాయీ నేమ్స్ అంటే ఈ నేమ్ మాత్రం అంటే ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే మనకి ఏమంటే డిస్ప్లే అనేది అవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఓన్లీ కాలమ్స్ని డిస్ప్లే చేసేదానికోసం మనం అంటే ప్రొజెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా మనం అంటే ఒక కాలం నేమ్ అనేది డిస్ప్లే అనేది చేసినాం, మనం మల్టిపుల్ కాలం నేమ్స్ డిస్ప్లే చేయాలంటే దానికోసం ఏమంటే సెలెక్ట్ ఈ నేమ్ మనకి కామా అనేది యూజ్ చేస్తాం, శాలరీ. ఇంకా మీకు కావాలంటే అడిషనల్గా కావాలంటే డిపార్ట్మెంట్ నంబర్ డిఈపిటి నంబర్ ఫ్రమ్ ఈఎంపీ. ఇది చూస్తుంటే మనకి కాలం వైజ్గా మనం డేటాని డిస్ప్లే చేసేదానికోసం మనం ఏమంటే ఇక్కడ ప్రొజెక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి ఏమని చూసినట్లయితే సెలెక్షన్. ఈ సెలెక్షన్ అంటే మనకి బోత్ కాలమ్స్ మళ్ళీ రికార్డ్స్ని డిస్ప్లే చేసేదానికోసం మనం అంటే సెలెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. మీరు కావాలంటే ఒకే లైన్లో మనం కోడ్ అనేది రాయొచ్చు, కానీ ఏమంటే క్వైరీ అనేది రాసుకోవచ్చు, కానీ ఏమంటే కొంచెం స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. దానికోసం ఏమంటే మీరు నెక్స్ట్ లైన్ రాసుకున్నట్లయితే మీకు ఒక క్లియర్గా మీరు అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటే బోత్ కాలమ్స్లో ఉన్న రికార్డ్స్ని మళ్ళీ రోస్ వైజ్ రికార్డ్స్ని డిస్ప్లే చేయాలి. దానికోసం ఏమంటే మనం ఇక్కడ సెలెక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. దానికోసం అంటే ఇక్కడ వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. వేర్ అనేది అంటే కండిషన్ రాసేదానికోసం వేర్ అనేది యూజ్ చేస్తాం. అది ఏ విధంగా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. మనకేమంటే పర్టికులర్గా నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పంటే ఈ డిపార్ట్మెంట్లో 20లో ఉన్న వాళ్ళ నేమ్స్ మాత్రం వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రం డిస్ప్లే కావాలి. అంటే బోత్ కాలమ్స్ వైజ్ డిస్ప్లే కావాలి, రోస్ వైజ్ డిస్ప్లే కావాలి. దానికోసం అంటే వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్ టు 20 అనేది ఎంటర్ చేస్తున్నా. అంటే కండిషన్ అనేది రాస్తుంది. ఈ కండిషన్ అనేది రాయడం వల్ల మనకేమంటే ఇక్కడ మనకేమంటే కాలం వైజ్లో ఉన్న డేటాని డిస్ప్లే అయింది, మళ్ళీ రోస్ వైజ్లో ఉన్న డేటాని డిస్ప్లే అయింది. అంటే బోత్ కాలం వైజ్ మళ్ళీ రోస్ వైజ్ మనకి డిస్ప్లే చేసేదానికోసం మనం ఏంటంటే సెలెక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అంటే సెలెక్షన్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది మనం అంటే వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి నేమ్ వైజ్ నాకేమంటే ప్లస్ స్మిత్ అని ఉన్నాయి, ఈ స్మిత్ యొక్క డీటెయిల్స్ మాత్రం కావాలి. దానికోసం అంటే నేను ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎంప్లాయీ టేబుల్. ఓకే ఇక్కడే సెమికలన్ చేసిన. ఓకే, మీకు ఒకవేళ ఈ క్వైరీ అనేది మీరు ఎడిట్ చేయాలి అంటే దానికోసం అంటే ఈడీ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకేమంటే ఎడిట్ అనేది నోట్ ప్యాడ్లో అనేది రావడం జరుగుతుంది.
ఇక్కడ మీరు కావాలంటే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ కావాలంటే ఎడిట్ అనేది చేసుకుంటా. ఎంప్లాయ్ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు మీరు నార్మల్గా నేమ్స్ కానీ ఇవన్నీ రాసినప్పుడు ఏమంటే మనకి ఏమంటే ఇన్వర్టెడ్ సింగిల్ కొటేషన్ లోపలే రాయాలనేది. ఇక్కడ స్మిత్ SMITH స్మిత్ సెమీకాలన్ అనేది ఇస్తున్నా. ఇక్కడ మనకి ఏమంటే ఎండ్ విత్ ఇక్కడ ఏమంటే ఇన్వర్టెడ్ కామర్స్ అనేది క్లోజ్ అనేది చేసిన. ఇక్కడ ఏమంటే ఎండ్ విత్ సెమీకాలన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మనం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎండ్ విత్ సెమీకాలన్ అనేది అవసరం అనేది లేదు. మనం Ctrl+S అనేది సేవ్ చేసి Alt F4 అనేది క్లోజ్ అనేది చేసేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఏమంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమంటే క్వైరీ అనేది రావడం జరిగింది. జస్ట్ మీరు ఒక ఫార్వర్డ్ స్లాష్ అనేది ఎంటర్ అనేది చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టు మనకి EMP నంబర్, ఈ నేమ్, జాబ్ మనకు జస్ట్ కాలం వైజ్గానే డిస్ప్లే అయింది, మళ్ళీ ఏమంటే రో వైజ్గానే డిస్ప్లే అనేది అవడం. ఈ విధంగా బోత్ కాలం అండ్ రో వైజ్ డిస్ప్లే చేసేదానికోసం మనం ఏమంటే సెలెక్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి జాయిన్స్. ఈ జాయిన్స్ అంటే మనం మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న డేటాని అట్ ఏ టైంలో ఫిట్ చేసేదానికోసం మనం అంటే జాయిన్స్ అనేది యూజ్ చేస్తామని చెప్పిన. నార్మల్గా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాం. మనకేమంటే ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను సెలెక్షన్, ప్రొజెక్షన్, మళ్ళీ ఏమంటే జాయిన్స్, ఈ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది మనకి చాలా కాన్సెప్ట్ ఉన్నాయి. దీంట్లో మనం ఏంటంటే క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మాత్రం, ఇది జస్ట్ ఒక 1% మాత్రమే, మీకు ఇంకా 99% అనేది సబ్జెక్ట్ అనేది ఉంది, దాంట్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు నేను 2 టేబుల్స్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఫస్ట్ ఏమంటే ఈ ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అనేది చేసిన. నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నార్మల్గా నేను ఇక్కడ ఇది ఎంప్లాయ్ టేబుల్, ఇంకో టేబుల్కి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉండేది ఏమంటే డిపార్ట్మెంట్ టేబుల్, DEPT డిపార్ట్మెంట్ టేబుల్ అనేది మీకు ఫస్ట్ 4 టేబుల్స్ అని చెప్పిన, దాంట్లో డిపార్ట్మెంట్ టేబుల్ అనేది కూడా ఉంది. ఇక్కడ అనేది మనం అంటే చూసినట్లయితే ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ అనేది మనకి రావడం జరిగింది, మళ్ళీ ఏమంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ మనకి రావడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డేటాని అట్ ఆ టైంలో మనం రిట్రీవ్ చేసేదానికోసం మనం అంటే జాయిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి దీనికి ముందు చెప్పిన మనం ఇంకొక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి దానికోసం అంటే ఫారిన్ కీ అనేది కావాలి అనే దాని గురించి మనం ఏమంటే కన్స్ట్రెయింట్స్లో క్లియర్గా అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ 2 టేబుల్స్కి నేనేమంటే ఈ 2 టేబుల్లో ఉన్న డేటాని అట్ ఆ టైంలో ఏమంటే డిస్ప్లే అనేది చేస్తున్నాం. దానికోసం అంటే జాయిన్స్ అనేది యూజ్ చేస్తున్నా. దానికోసం అంటే సెలెక్ట్ మనకి ఏమంటే స్టార్ అనేది యూజ్ చేస్తాం. స్టార్ ఫ్రమ్ EMP, DEPT. మనకి కావాలంటే వేర్ EMP.DEPT నంబర్ ఈక్వల్ టు DEPT.DEPT నంబర్. ఇక్కడ చూసినట్లయితే మనకేమంటే బోత్ టేబుల్స్లో ఉన్న డేటా అనేది మనకేమంటే డిస్ప్లే అనేది అవడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఎందుకంటే 14 rows అనేది సెట్ పేజెస్ 1000 లైన్స్ 1000 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, DEPT వేర్ EMP.DEPT నంబర్ ఈక్వల్ టు DEPT నంబర్. మనకి చూసినట్లయితే ఇప్పుడు ఏమంటే క్లియర్గా అనేది రావడం జరిగింది. అంటే ఒక ఆర్డర్ ఫార్మాట్, ఇక్కడ నేనంటే సెట్ పేజెస్, ఇది ఎందుకంటే మనకు ఒక ఆర్డర్ ఫార్మాట్లో రావడం కోసం మనం ఇది యూజ్ అనేది చేస్తాం. ఇక్కడ మనకి ఏమంటే బోత్ టేబుల్స్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డేటాని రావడం జరిగింది, మళ్ళీ ఏమంటే ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డేటాని మనకి ఏమంటే డిస్ప్లే అనేది కావడం జరిగింది. దీనికోసం మనం అంటే ఇక్కడ జాయిన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ జాయిన్స్ గురించి ఎంటైర్ ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ నేను క్లియర్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, డోంట్ వరీ. మీరు జస్ట్ ఇది ఒక బేసిక్ మాత్రమే, మీకు ఇంకా 99% సబ్జెక్ట్ అనేది నేను క్లియర్గా అనేది జాయిన్స్ అంటే ఏమి, అందులో ఒక 5 టైప్స్ ఉంది, దాని గురించి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఈ క్వైరీస్ అనేది ఏ విధంగా రిట్రీవ్ చేయాలనేది ఇప్పుడు మనం చూస్తే నార్మల్గా ఇది వచ్చి ఎంప్లాయ్ టేబుల్ అనేది నేను ఇక్కడ చూపించినది ఎంప్లాయ్ టేబుల్ అనేది. ఇక్కడ నార్మల్గా ఎక్స్ప్రెషన్ అయితే ఏ స్టేట్మెంట్ అయితే మనకి రిజల్ట్ అనేది ఇస్తాం దాన్ని ఏమంటే ఎక్స్ప్రెషన్ అంటాం.
ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఈస్ ఆల్వేస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్ అండ్ ఆపరెంట్. ఇక్కడ ఏమంటే ఆపరేటర్ ఆపరెంట్ కాంబినేషన్ మనం ఏమంటే ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ ఆపరెంట్స్ కెన్ బి ఆఫ్ 2 టైప్స్. నార్మల్గా వచ్చి కాలం నేమ్స్, మళ్ళీ ఏమంటే లిటరల్స్ని మనం ఏమంటే ఆపరెంట్స్ అని అంటాం. లిటరల్స్ అనేది ఏమంటే 3 టైప్స్. నార్మల్గా నంబర్ లిటరల్, క్యారెక్టర్ లిటరల్, మళ్ళీ డేట్ లిటరల్. నార్మల్గా మనం నంబర్స్ అనేది డేటా టైప్స్లో మీకు తెలుసుకున్న నంబర్స్ అనేది, క్యారెక్టర్ అనేది, డేట్ అనేది, ఇది ఏమంటే ఆపరేటర్స్లో ఏ విధంగా యూజ్ చేయాలి, ఆ యూజ్ చేసేదాన్ని బట్టి మనం అంటే లిటరల్స్ అనేది మనం అక్కడ క్లియర్గా లిటరల్స్ అంటే దేన్ని లిటరల్స్ అంటారు, మళ్ళీ ఆపరేటర్ దేన్ని అంటారు, మళ్ళీ ఆపరెంట్స్ దేన్ని అంటారు అనే దాని గురించి మనం ఏమంటే మనం ఆపరేటర్లో మనం క్వైరీస్ రాసినప్పుడు మనం క్లియర్గానే తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మీకు నార్మల్గా ఆపరేటర్స్ అనేవి ఈ SQLలో ఒక 7 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్ అనేది, సెకండ్ వన్ వచ్చి కన్కాటినేషన్ ఆపరేటర్, థర్డ్ వన్ వచ్చి కంపారిజన్ ఆపరేటర్, ఫోర్త్ వన్ రిలేషనల్ ఆపరేటర్, ఫిఫ్త్ వన్ వచ్చి లాజికల్ ఆపరేటర్ అనేది, సిక్స్త్ వన్ వచ్చి స్పెషల్ ఆపరేటర్స్. ఈ స్పెషల్ ఆపరేటర్స్లో మళ్ళీ 8 అనేవి ఉన్నాయి. సెవెంత్ వన్ వచ్చి సబ్ క్వైరీ ఆపరేటర్స్. ఇవనేది 7 ఆపరేటర్స్ అనేది SQLలో. నార్మల్గా వచ్చే ఆపరేటర్స్ అంటే మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో మనకి ఏమంటే ఆపరేటర్స్ అనేది మనకి వస్తాయి కాబట్టి మనకి క్లియర్గా మనకి చాలామందికి ఆపరేటర్స్ అంటే తెలిసి ఉంటుంది. దీంట్లో వచ్చి అడిషనల్గా ఒక స్పెషల్ ఆపరేటర్స్ కానీ సబ్ క్వైరీ ఆపరేటర్స్ అని సమ్ ఆపరేటర్స్ అనేవి అడిషనల్గా ఉంటాయి. ఇవి నార్మల్గా క్వైరీస్లో ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి మనం ఫర్దర్ క్లాస్లో క్లియర్గానే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.